మీరు ఎక్కడ నేచర్లో ఉన్న అద్భుతమైన ఫిలాసఫీ ఒక యాపిల్ పైకేస్తే అది కింద పడ్డది అని అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది అని ఓ చిన్న విషయం కనిపెడితేనే మనం ఎంతో గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం కదా. అసలు నేచర్లో మీరు ప్రతి చూడండి, ఓ రాయిని ముట్టుకొని చూడు, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నీకు, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను, ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాచినాను, నేల కొరిగిన మరవీరుల స్తూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా. ఓ రాయి, ఓ చెట్టును పట్టుకోండి, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్ల నా గ్రోహినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినము, చేను చిలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపా కలిదీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్ల గాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచి నెట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, లాస్ట్కి అంతిమ పచ్చాని. ఇది అసలు ఎవరు ఇంత త్యాగం నీ కోసం చేస్తారు?